లేదండి. మీరిలా ఉంటే నేనెలా చూడగలనండి? ఇలా మిమ్మల్ని చూస్తూ కూడా నేనింకా బతికున్నానా అనిపిస్తోంది. ఆ దేవుడు ఈ పరిస్థితి నాకు పెట్టినా బాగుండేది. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండటం నా వల్ల కావడం లేదండి. నా వల్ల అవ్వట్లేదు. ఏమైంది ఎస్ఐ గారు? ఏమైనా క్లూ దొరికిందా? ఫోరెన్సిక్ ల్యాబ్ కి త్రిశూలం పంపించాను మేడం. ఎవరు సార్ మీద అటాక్ చేశారో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొరికిపోతారు. ఎవరనేది తెలిసిపోతుంది. కొంచెం టైం పడుతుంది మేడం, మీరేం కంగారు పడకండి. ఇంకా టైం పట్టడం ఏంటి? ఒకవేళ నా భర్తకి ఏమైనా అయ్యుంటే కూడా మీరిలాగే మాట్లాడతారా? నేనిప్పుడే చెప్తున్నా, నా భర్త అక్కడ క్షేమంగా ఉండి మా ఇంటికి తీసుకొచ్చే లోపు ఆ నిందితుడు జైలు లోపలికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఏంటి మోమ్? త్రిశూలం తీసుకెళ్లారు కదా అరుణ్, ల్యాబ్కి పంపించారంట. ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలియడానికి ఇంకా టైం పడుతుందంట. ఎవరు వెయిట్ చేస్తారు? అందుకే ఎస్ఐకి గట్టిగా చెప్పాను, వాళ్ళెవరో తెలిస్తేనే గాని నాకు నిద్ర పట్టదు. ఇంకా తెలియడం ఏంట్రమ్మా? చామంతే అని చెప్తూ ఉంటే. సరే, అదే అయినా ఆధారం కావాలి కదా. వస్తుందిలే, నువ్వు ఆవేశపడకు. ముందు బావ సర్జరీ సంగతి చూడాలి కదా. వెళ్దాం పదండి. అదే టెన్షన్ పట్టుకుంది. మోహన్ కుమార్ గారు వచ్చేసుంటారు కదా. హాస్పిటల్ వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేశాను రమ్మా. రిసెప్షన్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదంట. వస్తారేమో. మనం వెళ్దాం పద. పదండి వెళ్దాం. మామ్, కొంచెం వేరే పనుంది, మీరు వెళ్ళండి, మేము వస్తాం. ఏం పనుంది అరుణ్? అది ఒక మీటింగ్. అత్తయ్య, వాయుపుత్ర ఎయిర్లైన్స్ లో చిన్న ప్రాబ్లం. సార్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలంట. మేము అటు వెళ్ళి అది చూసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేస్తాం. మీరు వెళ్ళండి అత్తయ్య. ఈ టైంలో మీరు హాస్పిటల్లో ఉండడం అవసరం కదా అరుణ్. వెంటనే వెళ్ళి సైన్ చేయాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది? పెద్ద ప్రాబ్లం ఏం కాదత్తయ్య, చిన్న ప్రాబ్లం. కానీ సార్ సైన్ ఇంపార్టెంట్. చిన్న సైన్ వల్ల లేట్ అయితే ఫ్లైట్స్ ఆగుతాయత్తయ్య. చిన్న సంతకం కోసం ఫ్లైట్స్ ఆగిపోవడం ఏంటి? సరే, మీరు అట్టే వెళ్ళరండి. సరే, మీరు త్వరగా రండి. వెంటనే వచ్చేస్తాం మోమ్. పదన్నయ్య. పదమ్మా. రోజా, మామ్కి ఎందుకు అబద్ధం చెప్పావు? సార్, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ కి ఈ విషయం చెప్పడం అవసరం అంటారా? చూస్తున్నారుగా అత్తయ్య ఎంత టెన్షన్ గా ఉన్నారో. ఇది చెప్పి వారిని మరింత కంగారు పెట్టాలా సార్? ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయలేరా? చెప్పండి సార్, హ్యాండిల్ చేయలేరా? రోజా, అది చేయగలరు సార్. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా పదండి, వెళ్దాం. సార్, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా. మీ ధైర్య సాహసాలకి ఈ లక్ష్మి మీకు అండగా ఉంటుంది. పదండి సార్, పదండి. అత్తా, నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా? పడుకోలేదా? కాసేపు బయట కుర్చీలో పడుకున్నానమ్మా.
ఇప్పుడే లోపలికొచ్చాను. మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల కావట్లేదు సార్. మీరు త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. ప్రేమ్, నాకే ఇలా ఉంటే నువ్వు మీ నాన్నగారిని ఇలా చూస్తూ ఎలా తట్టుకుంటున్నావు? నీ వల్ల కావట్లేదని నాకు తెలుసు. నీకు హక్కిచ్చి ఓదార్చడానికి నాకు చేతులు లేవు కదా. బాధపడకు ప్రేమ్, ఈ బాధ ఎంతోసేపు ఉండదు. సార్ రికవర్ అవుతారు. ఈరోజు ఆపరేషన్ కదా, సక్సెస్ అవుతుంది. ఊరుకో. ప్రేమ్ బాబు, దుబాయ్ నుంచి డాక్టర్ గారు వస్తానన్నారు కదా, వచ్చారా? అడిగొస్తాను చందు. అత్త, నువ్వు ఇంటికి వెళ్ళత్తా, నేను ఇక్కడ ఉంటాను. పర్లేదమ్మా, ఆపరేషన్ అయ్యాక వెళ్తాను. సక్సెస్ అవుతుంది, డోంట్ వరీ. అదే కోరుకుంటున్నాం చిట్టి.